కోల్కతాలో జరిగినటువంటి వైద్య విద్యార్థిని హత్యాఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఇది యావత్ భారతదేశం ఖండించాల్సినటువంటి దుర్ఘటన, బాధపడాల్సిన సందర్భం కూడా. సో ఇక్కడ మనము ఈ సంఘటన గురించి మాట్లాడుకునే ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగస్థాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. కోల్కతాలో జరిగినటువంటి అత్యాచార ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలాంటివి జరగాలని ఏ ఒక్కరు కూడా కోరుకోరండి, కానీ ఒక వైద్య విద్యార్థిని మీద ఇలా జరగడం అనేది యావత్ భారతదేశానికి, ప్రపంచంలో మన దేశ సంబంధించినటువంటి ఎన్నో విషయాలలో దూసుకుపోతున్న మన దేశానికి ఇది ఒక ఇన్సల్ట్ అండి ఇది. సో ఇక్కడ మన దేశము ఎన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతున్నట్టు కూడా ఈ రోజుకి కూడా ఈ అత్యాచార సంఘటనలు మాత్రం ఆపలేకపోతున్నాము. ఇలా భారతదేశంలో ఎందుకు జరుగుతుంది, దీన్ని మనం ఎలా ఆపగలగాలి అనే దాని గురించి మనము మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇక్కడ ఒక సంఘటన గురించి ఆలోచిస్తే వెస్ట్ బెంగాల్లో జరిగిన సంఘటన నేను ఖండిస్తున్నానండి, అది తప్పని చెప్తున్నాను. కానీ చూడండి, వెస్ట్ బెంగాల్లో అంటే సమ్ ప్లేస్లో జరిగినప్పుడు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు ఒకలాగా స్పందిస్తున్నటువంటి మీడియా సమాజము, బీజేపీ పాలిత రాష్ట్రాలు కానటువంటి రాష్ట్రాల్లో చిన్న చిన్న సంఘటనలు జరిగినా లేదా ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మాత్రము హై రేంజ్లో స్పందించడము, పబ్లిక్లో ఒక రకమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో మాత్రం సఫలీకృతం అవుతున్నారండి. ఈ సంఘటన జరగడం తప్పు అని చెప్తున్నాను, ఖండిస్తున్నాను, కాదనట్లేదు. కానీ ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నో సంఘటనలపైన మరి ఏం చర్యలు తీసుకున్నారనేది మాత్రం నేను ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాను. రెజ్రలను వేధించినటువంటి బ్రిజేష్ సింగ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందని క్వశ్చన్ చేస్తున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నో అత్యాచార సంఘటనలు, హత్యలు జరిగిన దానిపైన ఇంత హత్యగా స్పందించినటువంటి మీడియా వెస్ట్ బెంగాల్లో జరిగినప్పుడు, లేదంటే కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరిగినప్పుడు, లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలు కానటువంటి దాంట్లో జరిగినప్పుడు మాత్రం హత్యగా స్పందిస్తుంది. దీన్ని తప్పుపడుతున్నాను. పబ్లిక్, మీరు దీన్ని బాగా ఆలోచించాల్సిన విషయము. వెస్ట్ బెంగాల్లో జరిగిందని నేను 100కి 100% ఖండిస్తానండి, ఇది జరగకూడదు. కానీ ఇక్కడ ఒక రకమైనటువంటి విభజన జరుగుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినప్పుడు ఒకలాగా స్పందించడం ఉంటుంది, దీనికి సంబంధించిన హైప్ క్రియేట్ చేయడం ఒకలాగా ఉంటుంది. అదే బీజేపీ పాలిత రాష్ట్రాలు కానటువంటి వాటిలో జరిగినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇది జరగడం తప్పని మాత్రం నేను చెప్తున్నానండి. నా ఛానల్ ముఖ్యంగా నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి విషయాలతో మీ ముందుంటాను. మీ దినేష్.